జన్మ కారణంగా జీవించే వాళ్ళు చాలా మంది, కారణ జన్ములుగా జన్మించే మహనీయులు బహుకొద్ది మంది. కలల్ని నిజాల్ని చేసుకునే వాళ్ళు కొంతమంది, నిజాల్ని కలలుగా మిగుల్చుకుని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది. జీవితాన్ని జీవితంగా జీవించగలగటం ఓ కళ, ఓ తపస్సు. కవితా స్పందనని, ప్రతి ఊరుపుని తూర్పు దిక్కు సూర్యుడిగా ప్రస్థానించటం అదొక ఆరాధన, వాంగ్మయ వరివశ్య. కలల్ని మిగుల్చుకొని వెళ్ళిపోయే వాళ్ల కరుణామయ గాథలతో లోకం నిండిపోయింది. కవితల్ని తమ కాంతి గుర్తులుగా వదిలి వెళ్లిన మహాకవుల స్మృతి ఆకాశంలో నక్షత్ర దీపంగా వెలుగుతుంది. ఎప్పుడో ఒకప్పుడు ఒకటో రెండో పుస్తకాలు రాసి అనుకోని అదృష్టంగా వచ్చిన కీర్తితో కీర్తిశేషులైన కవులు ఉంటారు. జీవితమంతా కీర్తి కోసం ప్రాకులాడక నిరంతర కవితా తపస్సు చేస్తూ అజ్ఞాతంగానో జ్ఞాతాజ్ఞాతంగానో వెళ్ళిపోయిన తర్వాత 30 ఏళ్లకో 50 ఏళ్లకో లోకం అతన్ని మహాకవిని చేసిన సందర్భాలు ఉన్నాయి. కలల మధ్య కలువల్లా కొన్ని జీవితాలు, వాస్తవాల వెదురు పొదల్లో మరికొన్ని. నమ్మిన శరీరమే ద్రోహం చేసి కాలో చేయో కన్నో లేక కడగళ్ల జీవితంలో కడతేరేవారు మరికొందరు. బాంధవ్యాల స్నేహాల మమకారాల హాహాకారాల హలాహలం రింగి నిత్యం కొంచెం కొంచెం మరణిస్తూ జీవించేవాళ్లు మరికొంతమంది. పడలేని పాట్లతో బండి తోయలేక గుండె గడియారం గమ్యం ఎంతో తెలియక అకస్మాత్తుగా ఆగిపోయిన జీవితాలు మరికొన్ని. మా గురువు గారు కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు తెలుగు సాహిత్యంలో అన్నింటా బంగారు పంటలు పండించిన మహితాత్ముడు. నన్ను ఎప్పుడూ అబ్బాయిగానే పితృవాత్సల్యం చూపించారు. మా పరమ గురువులు తిరుపతి వెంకట కవులకు వారసులు ఎంతో మంది. అందులో మాణిక్య ప్రభు మా గురువు గారు. ఇది విశ్వనాథ శతాబ్ది. అప్పుడే 100 ఏళ్లు అయిపోయాయి. సహస్రమాస జీవిగా గురువుగారు వెళ్లిపోయారు. తెలుగు నేలకు నవరత్న హారాలను అనేకం అలంకరించి విశ్వనాథ ప్రతిభ తన్ను తాను ఎరిగి రాజసంగా జీవించింది. శ్రీనాథుని లాంటి ధిషణాహంకారం మా గురువు గారిది. అందుకే ఎక్కడ తలవంతని కవి సమ్రాట్ ఆయన. అందరూ ఆయన్ని గర్విష్ఠి అనుకునేవాళ్ళు. ఆయన నిజంగా నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యంగా కనిపించేవారు. ఏ కవినైనా ఆయన మెచ్చితే వాగ్దేవి మెచ్చినట్లే. ఒక పాళాన ఆయనకు ఏ కవిత నచ్చేది కాదు. ఒకవేళ కాలం కర్మం కలిసి వచ్చి ఏ కవి అన్నా మంచి హృదయం స్పందించే కవిత్వం పలికితే ఆయన కన్నుల్లో నీరు వచ్చేది. అప్పుడు ఆయన పలికే పలుకులు ఆత్మలోతులు ఎరిగినవి. ఆయన చదివినంత, ఆయన రాసినంత ఎంతో మంది కవులు చేయలేకపోయారు. ఏ పువ్వు కదలినా, ఏ తావి మెదలినా, ఏ కన్ను చెమర్చినా ఆయన గొంతులో పారవశ్యం కిన్నెరసాని పాటలుగా పొంగి పొరలేదు. నేను గురువుగారింట్లో పిల్లవాడిగా తిరిగాను. సాహిత్యపు లోతుల్లో గంగా స్నానాలు చేశాను. బందర్ నుంచి గుడివాడికి వెళ్లే రైల్లో అప్పుడప్పుడు గురువుగారు ప్రయాణిస్తూ ఉండేవారు. వారి ఊరు నందమూరు వెళ్లేందుకు. అక్కడ తటస్థపడ్డాడు ఈ అంధభిక్షు. గురువుగారే చెప్పారు ఈ కథ. ఆ అంధభిక్షు పాటలో ఎన్ని వీణలు వేణువులు సెలయేటి జాలిపాటలు గంధర్వగాన సుధా శ్రోతశ్వనులు ప్రవహించేవో చెప్పలేనంత మరో లోకపు గీతాలాపనమది. ఎక్కడో లోతునూతులో పడి మునిగిపోతూ చేసే గొంతులోని ఆఖరి ఆర్తనాదాలు అంధభిక్షు గొంతులో వినిపించేవి. గురువుగారి అతి చిన్న కవితల్లో అంధభిక్షు ఎంతో హృదయంగమం. 1973లో ద గ్రేట్ వరల్డ్ పోయిట్స్ ఆఫ్ తెలుగు అని వరల్డ్ పోయిట్రీ జర్నల్ పోయిట్కు నన్ను గెస్ట్ గా చేసినప్పుడు అనువాదం చేసిన అంధభిక్షు ఇది. బ్లైండ్ బెగ్గర్, he boards the train somewhere, being led by his daughter. He sings the same song over and again, with the same tone, meseems, while drowning in the well in his past birth. He must have shouted for help and died without receiving it. That pathetic call, slendered between his throat and life force, came back now as it was. His eyes, 2 caves of darkness, meseems, in his past birth, having waited, looking for someone to come,
Those eyes owned him now as they were. During the times of his rendering, I feel like drowning in that well to fetch him out. In the meanwhile, his song stops, he begs. His daughter makes him dismount and he goes out into the dark. Alas, I am here, still drowning. కళ్ళు లేని కబోది గొంతులో దాగిన కరుణా కాతర గీతాలకు దేశ భాషా పరిమితులు ఏమిటి? ఇంగ్లీష్లో కూడా అంధభిక్షు మౌలిక కవిత అన్నంత దీటుగా వచ్చిందని అక్కడి పెద్దలు అన్నారు. కవితాత్మ విశ్వజనీనం. సంగీతానికి, సాహిత్యానికి, రూపకళలకి దేశపు ఎల్లలు అడ్డురావు. చెప్పే గొంతులోని స్వారస్యం అందరికీ అనుభూతమవుతుంది. కాలానికి ముందు మాటగా కవితని ఎవరు రాసినా అది విశ్వజనీనం అయి తీరుతుంది. ఒక్కొక్కప్పుడు కవిత అంతరాంతరాల్లో కదలియాడినప్పుడు, రూపులేని వేదనగా మసలినప్పుడు, భావం గుండె అంచుల్ని తాకి మళ్లీ పైకి రాలేక లోపలి మూగి కడలిలో మునిగిపోయినప్పుడు కవి మనస్సు ఒక అంధభిక్షు. రూపుదిద్దుకోలేని కవిత కూడా ఒక అంధభిక్షువే. ఆ నిర్వేదం అనిర్వచనీయం. అందుకే నేను గురువు గారి అంధభిక్షువును నా లోపలి వేదనా శకలంగా భావించి అనువదించాను. మరీ మరీ బాధ పెట్టే మరపురాని జ్ఞాపకం లాంటి కవితలు ఎవరి చేతనైనా కంటతడి పెట్టిస్తాయి. కదలిపోయే జీవితపు రైలు బండిలో కోరికయే ఒక అంధభిక్షు. ఎవరి దగ్గరో దీనంగా చేతులు చాస్తూ వారిని మెప్పించి ఒప్పించి తన బ్రతుకును వెళ్లదీసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది లోకపు తీరు. రోజు అదే బండి, రోజు అదే దారి, రోజు అదే ప్రయాణం, రోజు అదే యాచన. రోజు రోజు ప్రయాణికులు మాత్రమే మారిపోతూ ఉంటారు. గుడ్డివాడిపైన జాలితో కొంతమంది, అతని గొంతులో పాటను మెచ్చి మరికొందరు, వదలక నిలబడ్డాడని పీడ వదిలించుకుందామని మరికొందరు ధర్మం చేస్తారు. కొందరు విసుక్కుంటారు, కొందరు మెచ్చుకుంటారు, కొందరు దులపరించుకుని దూరంగా జరుగుతారు. అయినా అంధభిక్షువుకు ఇవేమీ పట్టవు. ఎవరేమన్నా తన పాట తనదే, తన యాచన తనదే. మనమంతా ఓ రకంగా ఆ అంధభిక్షువు లాంటి వాళ్ళమేననుకుంటాను. ఇతరులపైన ఆధారపడ్డ దైన్యం కలవాళ్లమే. మన భిక్షావృత్తి అదో రకం. తన కుమార్తెతో రోజు అదే స్టేషన్లో రైలెక్కుతాడు అంధభిక్షు. అదే గొంతు, అదే పాట, అదే నిర్వేదం. ఆ పాట వెనుక జన్మల పాట ఎక్కడెక్కడికో లాక్కుపోతుంది. మనం ఆ పాటలోని ఆర్తనాదం వెంట ఎక్కడెక్కడ తిరుగుతామో మనకే తెలీదు. ఆ పాట నిన్ను కన్నీటి కడలిలో ముంచేస్తుంది. నీకు నీవే జ్ఞాపకం లేని వైవస్యాన్ని తెప్పిస్తుంది. ఇంకా తేరుకోకుండానే మనల్ని అక్కడే వదిలి అంధభిక్షు మరో స్టేషన్లో దిగిపోతాడు. మరో రైలు కోసం, మరో భిక్షాయాత్ర కోసం. ఆ చిన్న కవితలో అంచులరిసే ఏదో చెప్పలేని నాద నది ఉంది. అందుకే నన్ను ఆ కవిత ప్రేరేపించింది.